నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. ఊరువాడ వైభవంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు. ఆధ్యాత్మిక శోభను పంచిన ఉత్సవాలు. ఆంజనేయ స్వామి నామస్మరణతో మారుమోగిన ఆలయాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభల నిర్వహణ. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన స్థానికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన. ఆంజనేయ స్వామి నామస్మరణతో పట్టణంలోని హనుమాన్ ఆలయాలు మారుమ్రోగాయి. హనుమాన్ జన్మోత్సవ వేడుకలను గురువారం అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలు, హారతులు అందజేస్తూ స్వామిని ఆరాధించారు. పల్లకి ఊరేగింపు వేడుకలతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు, హనుమాన్ చాలీసా పఠనాలు, వేలాదిగా తరలివచ్చిన భక్తుల ప్రత్యేక పూజలు, ఆలయ ప్రాంగణాల్లో యజ్ఞాది కార్యక్రమాలు, ప్రత్యేక హారతులు, అభిషేకాలు వెరసి ఆంజనేయ జన్మోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. సీతారామదాసుడు, రామభక్తుడు హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించడంతో ఆలయాల్లో ప్రత్యేక శోభ సంతరించుకుంది. హనుమాన్ జన్మోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఆలయాలకు రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేక హారతులు, హోమ యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల తాకిడి ఉదయం నుండే కనిపించింది. ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. హనుమాన్ చాలీసా పఠనంతో పాటు హోమ యజ్ఞాది కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తి ప్రపత్తులతో చేపట్టారు. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరాగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా వేలాది మంది భక్తులు మహాప్రసాదాన్ని స్వీకరించారు. మన కార్యక్రమంలో భాగంగా మరోవైపు స్థానిక సంజయ్ నగర్లోని పంచముఖి హనుమాన్ ఆలయం సైతం భక్తులతో కిటకిటలాడింది. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ఆలయంలో పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చన, పూజాది కార్యక్రమాలను చేపట్టగా భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. అదేవిధంగా దస్నాపూర్లో గల శ్రీ హనుమాన్ మందిరంలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం ఆంజనేయుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో ఆరాధించారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఉదయం నుండి చేపట్టిన ప్రత్యేక హారతులు, అభిషేకాది కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీనివాసాయ మంగళం. రామచంద్ర భగవానికి లక్ష్మీ వెంకటరమణ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాలతో పాటు పట్టణంలోని అన్ని వార్డుల్లో కార్యక్రమాలు నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రామ సభల ముఖ్య ఉద్దేశాన్ని అధికారులు వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలను ఏర్పాటు చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను సమావేశాల దృష్టికి తీసుకురావడంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాంసీ మండలం కప్పర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో
ప్రజలు గ్రామాభివృద్ధి కోసం సలహాలు సూచనలు అందించారు. అదేవిధంగా వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గన్రత్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో గ్రామ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ జీవిత బీమా వంటి పథకాలను గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం భగవాన్లు, ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, హౌసింగ్ ఏఈ నజీర్లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. అటు భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను వివరించారు. త్వరలోనే ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా, కొత్త పింఛన్ల మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కోవ హరిదాస్, ఉప సర్పంచ్ మస్కరి ప్రవీణ్, వార్డు సభ్యులు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరోవైపు తలమడుగు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు చేపట్టారు. సుంకిడి గ్రామ పంచాయతీలో నోడల్ అధికారి వెంకట్రావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సుజాత గ్రామాభివృద్ధి, అమలు చేసిన పనులు, ప్రగతి వివరాలను సమగ్రంగా ప్రజలకు వివరించారు. గ్రామ సర్పంచ్ స్వాగత ఉపన్యాసం, గౌరవ ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజలకు వివరించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రభుత్వ ప్రధాన పథకాలు, వాటి ద్వారా సాధించిన విజయాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై వివరంగా ప్రసంగించారు. గ్రామంలో ఉన్న సమస్యలు, అవసరాలు, అభివృద్ధి పనులపై గ్రామస్తులతో చర్చించి వాటి పరిష్కార మార్గాలపై సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ బ్యూరో జిల్లా కోఆర్డినేటర్ సురేందర్ సైబర్ నేరాలపై సభలో అవగాహన కల్పించి కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మగ్గిడి నరసమ్మ, ప్రకాష్, ఉప సర్పంచ్ అజయ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను నష్టపోతా అన్న భావనతో మరోవైపు పట్టణంలోని వార్డు నంబర్ 45లో చేపట్టిన వార్డు సభకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ అనూష వార్డులో చేపట్టిన పనులతో పాటు పథకాల గురించి వివరించారు. ప్రజల నుంచి పలు సమస్యలతో పాటు పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్ఈ శేషారావు, మెప్మా పీడీ సివిఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా డిఎంసి శ్రీనివాస్, టీఎంసీ భాగ్యలక్ష్మి, వార్డు ఆఫీసర్ ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. వాటిని అర్హులైన వారందరికీ అందించడంలో భాగంగా వార్డు గ్రామ సభలను నిర్వహించి లబ్ధిదారుల నుంచి వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో సుమారు 6,000 ఇందిరమ్మ ఇండ్లకు గాను 1,600 పట్టణంలో నిర్మించడం జరుగుతుందన్నారు. చైర్పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వార్డుతో పాటు మిగతా వార్డుల్లో సైతం ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి సారించడం జరుగుతుందన్నారు. అంటే ఈ కాలనీకి సంబంధించి, ఈ వార్డుకు సంబంధించి ఏమేమి బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పటి వరకు, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, ఆసరా పెన్షన్లు కానీ, మరియు రేషన్ కార్డ్స్ కానీ, సన్న బియ్యం కానీ, ఇతరత్ర స్కీమ్స్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వివరించడం జరిగింది. దాంతోపాటు గృహలక్ష్మి, గృహజ్యోతి, మహాలక్ష్మి లాంటి స్కీమ్స్లో మనకు వాళ్ళు లబ్ధిదారులు ఉన్నారని, దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన స్కీమ్ ఏంటంటే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఇప్పటి వరకు ఇక్కడ ఈ వార్డులో ఎన్ని ఇళ్ళు శాంక్షన్ వచ్చాయని చెప్పారు. అంటే గవర్నమెంట్ 5 लाख రూపీస్ ఈ స్కీమ్ కింద ఇస్తున్నారు. మనము 400 SFT నుంచి 600 మధ్యలో కట్టుకోవడానికి అనుమతి ఉంది. మనకు ఆ 400 SFT కనుక కటింగ్ కాలంతో కట్టుకున్నట్టయితే మనకు 5 lakhsలో అవుతుంది. అంటే ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెను మరియు అటాచ్డ్ బాత్రూము తోని మనకు ఒక ఇల్లు అనేది పూర్తవుతుంది 5 lakhsలో. దానికి అనుగుణంగా ఎస్టిమేషన్ వేసి ఇండివిజువల్ ఇల్లు కట్టుకుంటే 5 lakh రూపీస్ ఇందిరమ్మ ఇంటి కింద ఇస్తున్నారు. దాంట్లో మీ వార్డులో ఒక 10 ఇళ్ళు శాంక్షన్ ఇచ్చారని, అంటే సెంటర్ ఆఫ్ ది టౌన్, వాస్తవంగా సెంటర్ ఆఫ్ ది టౌన్ ఉన్నప్పుడు కొంచెం డెవలప్ ఏరియా ఉంటుంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ రేకుల షెడ్స్, టిన్ షెడ్స్, పాత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి ఈ వార్డులో 10 ఇచ్చారు. మొత్తము ఆదిలాబాద్ నియోజకవర్గంలో 4,500 ఇళ్ళు, పీవీటీజీలు కాకుండా ఇచ్చినటువంటి ఇళ్ళు 4,500 ఉన్నాయి. దాంతోపాటు ట్రైబల్ కోటా కింద జిల్లాకు ఒక 5,000 ఇళ్లలో మళ్ళీ మన కాన్స్టిట్యూన్సీ వాటా కింద 1,500 ఇళ్ళు వచ్చినాయి. ఈ రకంగా దాదాపుగా ఒక 6,000 ఇళ్ళు ఈరోజు ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీలో నిర్మాణం ఉంటే అందులో సుమారుగా 1,600 ఇళ్ళు టౌన్లోని నిర్మాణం.
అటు భీంపూర్ మండలం జల్కోరి గ్రామంలో గ్రామ సభను సర్పంచ్ మడావి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. గ్రామ సభ విజయవంతం కావడంతో ఆదివాసీలు సాంప్రదాయ రీతిలో పాటలు, నృత్యాలతో సంబరాలు జరుపుకున్నారు. కొత్త పంచాయతీగా ఏర్పడిన జల్కోరి సర్పంచ్ను వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గ్రామస్తుల ఐక్యతను చాటుతుంది. ప్రస్తుతం స్థానికంగా పంచాయతీ భవనం, ఇందిరమ్మ ఇళ్లు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో అభివృద్ధి చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి జలంధర్, మాజీ సర్పంచ్ మడావి అనిల్, గ్రామస్తులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం బస్టాండ్ సమీపంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ పాపన్న గౌడ్ విగ్రహం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ మహనీయుడు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, బీసీ అభివృద్ధి అధికారి దరావత్ సోనియా, జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ 18వ శతాబ్దంలోనే నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహా సామాజిక విప్లవకారుడని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడిగా గుర్తు చేశారు. పాపన్న గౌడ్ కేవలం ఒకే వర్గానికి పరిమితమైన నాయకుడు కాదని, అన్ని వర్గాల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ యువతకు ఆయన చరిత్రను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. సర్దార్ పాపన్న గురించి వాస్తవంగా చరిత్రలో ఒకసారి వెనుక చూసినట్టయితే తరువాత భారత స్వతంత్రోద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వాళ్ళలో సర్దార్ సర్వాయి పాపన్న ఒకరు. అత్యంత పేద కులంలో పుట్టి మొదట పశువుల కాపరిగా, ఆ తర్వాత గౌడ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తి సమాజాన్ని నిక్షిప్తంగా అర్థం చేసుకొని సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ, ఆ రోజు ఉన్నటువంటి జమీందారులు, భూస్వాములు మరియు పాలకులు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని లేవదీసి తనకంటూ ఒక సైన్యాన్ని నిర్మించి ఆ సైన్యం ద్వారా ఒక సామాన్యుడు తిరుగులేని కోటల్ని కట్టి ఒక రాజ్యాన్ని స్థాపించి దాదాపుగా అంటే అతను పుట్టినటువంటి జనగామ ప్రాంతంలో అయితే అటు భువనగిరి వరకు, ఇటు ఉస్నాబాద్, కరీంనగర్ వరకు కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి జోగురామన్న పలు ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలతో ఆంజనేయుడిని కొలిచారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను జరపడం పట్ల నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ప్రశాంత జీవనం గడపాలని మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని పలు ఆలయాలను గురువారం ఆయన దర్శించుకున్నారు. జైనత్లోని దీపాయిగూడ, గిమ్మ, పెండల్వాడ గ్రామాలతో పాటు పట్టణంలోని పలు ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆయా ఆలయాల నిర్వాహకులు మాజీ మంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాల్లో చేపట్టిన మహా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ గ్రామాల్లో పర్యటించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. హనుమాన్ జన్మోత్సవ ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేసే విధంగా వేడుకలను ఊరువాడ అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగాయి. జిల్లాలోని సుప్రసిద్ధ హనుమాన్ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో వేద పండితులు ప్రత్యేక పూజలతో పవనసుతుడిని ఆరాధించారు. హోమాది క్రతువులు, అన్నదాన కార్యక్రమాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆయా గ్రామాల్లోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలలో పవనసుతుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎక్కడ చూసినా సందడి కనిపించింది. హనుమాన్ జన్మోత్సవ వేడుకలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. బేలా మండలంలోని సిరిసన్న గ్రామ శివారులో గల హనుమాన్ ఆలయం ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడింది. హనుమాన్ దీక్షాదారులు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. గత 37 సంవత్సరాలుగా ఆలయంలో హనుమాన్ దీక్షాధారణ చేపడుతున్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులతో ఆరాధించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. పూజల అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. హనుమాన్ దీక్షల ప్రాశస్త్యాన్ని, ఆలయంలో చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల తీరును దినేష్ మహారాజ్ వివరించారు. 10 साल पब्लिक बढ़ते जा रही है. ये 37वां साल हनुमान जयंती का त्यौहार हम लोग मना रहे हैं. 37वां साल है. जो भी भक्त यहाँ पे आके जो भी मनोकामना पूछे उनकी पूरी मनोकामना पूरी है. మరోవైపు తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో హనుమాన్ విగ్రహం వద్ద 19వ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ప్రత్యేక పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. అదేవిధంగా కుచిలాపూర్ గ్రామంలో హనుమాన్ కలశ స్థాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు భారీగా పాల్గొని భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్కోసాయి గ్రామంలోని ప్రాచీన రీట్ హనుమాన్ ఆలయంలో జరిగిన కార్యక్రమాలకు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు అన్ని ఆపదల నుంచి కాపాడుతూ వారిని శక్తిని ప్రసాదించే దైవం ఆంజనేయ స్వామి అని తెలిపారు. కోసాయి గ్రామంలోని ఆలయం నియోజకవర్గంలో ఎంతో పురాతనమైనదిగా, మహిమాన్వితమైనదిగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శైలజ, గ్రామ మహాజన్ సుభాష్, మండల కన్వీనర్ వెంకటేష్, అడ్వకేట్ కేమ శ్రీకాంత్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ హనుమాన్ చక్కడ హనుమాన్ అనేది చాలా పేరుగాంచినటువంటి యొక్క హనుమాన్ ఇది. ఇక్కడ ఏదైతే వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఏదైతే కోరికలు ఉంటాయో వాళ్ళు కోరికలున్నటువంటి కోరికలందరినీ తీర్చేటువంటి ఒక హనుమానుడు. హనుమంతుడు ఏంది? హనుమంతుడు అనేది మనుషులకే కాదు దేవుళ్ళకు కూడా సాయం చేసినటువంటి వాడు హనుమంతుడు. అటు భీంపూర్ మండలం పిప్పల్కోటి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పరమేశ్వర ఆధ్వర్యంలో సింధూర పూజ, హోమాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. అత్యాశతో ఇంట్లో పనిచేసే పని మనిషి దొంగతనం చేసినట్లు చెప్పారు. దోచుకున్న బంగారం, వెండి నగలను 100% రికవరీ చేసినట్టు వెల్లడించారు. ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. పని మనిషిగా పనిచేస్తున్న మహిళ డబ్బుపై వ్యామోహంతో తన కూతురితో కలిసి దొంగతనానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్లో వెల్లడించారు. ఇచ్చోడ టీచర్స్ కాలనీలో నివసిస్తున్న ఉపాధ్యాయుడు పవర్ ప్రేమ్ సింగ్ ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు గత నెల 16న శుభకార్యానికి వెళ్లి తిరిగి వచ్చాక బంగారం, వెండిని ఇంట్లో భద్రపరిచారు. ఈ విషయాన్ని గమనించిన పని మనిషి దేవల లక్ష్మి తన కూతురితో కలిసి ముందుగానే కుట్ర పన్ని ఇంటి వెనుక గది తలుపును గడియ పెట్టకుండా ఉంచింది. ఇంటి యజమానులు లేని సమయంలో 18వ తేదీన 10 తులాల బంగారం, 10 తులాల వెండిని అపహరించారు. బాధితులకు వెంటనే అనుమానం రాకపోవడంతో ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ నెల 26న మరో కార్యక్రమానికి వెళ్లే సమయంలో నగలు కనిపించకపోవడంతో బాధితులు 27న ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు.
దొంగిలించిన సొత్తును విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి మొత్తం దొంగిలించిన సొత్తును 100% స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు అవసరాన్ని ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేరాల నివారణ, ఛేదనలో సీసీటీవీల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేసును వేగంగా ఛేదించిన ఇచ్చోడ ఎస్హెచ్ఓ బండారిరాజు, ఎస్ఐ రమేష్, సిబ్బంది రుక్మారెడ్డిని అభినందించారు. పాప ఇది ఒక రోజు 26th మార్నింగ్ ఒక రింగ్ కింద పడి ఉంది. ఆ అనుమానంతో మొత్తం ఎల్బీలా చెక్ చేస్తే లోపల 10 తులాస్ గోల్డ్ అండ్ 10 తులాస్ సిల్వర్ మిస్సింగ్ ఉండేది. దానికి టీమ్ ఫామ్ చేసి అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం చూసాం. టెక్నికల్ ఎవిడెన్సెస్తో ఈ మేడ్ పైన మనకి అనుమానం వస్తే ఈమెకి లిఫ్ట్ చేసి అడిగాము. ఈమె ఒప్పుకుంటుంది. ఈమె తీసుకొని అది దాచిపెట్టుకున్నారు. ఈమె కూతురుతో సహా ఈమె చేసింది. ఇప్పుడు ఇద్దరు కస్టడీలో ఉన్నారు. ఇద్దరు జైలు పోతారు. ఈ ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్, ఇప్పుడు ఈ కేసులో ముగ్గురు వర్కర్ అంటే ఇది పవర్ ప్రేమ్ సింగ్ వైఫ్ కూతురు ముగ్గురు బయట పని చేస్తారు. గవర్నమెంట్ జాబ్ లేకపోతే ప్రైవేట్ జాబ్ చేస్తారు. హౌస్లో ఒక మేడ్ పెట్టుకున్నారు. జనరల్గా అంటే నేను ప్రతిసారి చెప్తాను, ఎప్పుడైనా మీరు ఒక మేడ్ పెట్టాలి, ఒక మేల్ స్టాఫ్ ఫీమేల్ స్టాఫ్ని ఇంట్లో పెట్టాలంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ఒక ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేపిస్తే వాళ్ళ ఆధార్ కార్డ్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేస్తే ఆ పని చేసిన పర్సన్ పైన కూడా అతనికి కూడా కొంచెం భయం ఉంటుంది. మన దగ్గర ఏమైనా పాత కేసెస్ ఉంటే కూడా మనం ఈజీగా చెప్పగలుగుతాం. సో దయచేసి అందరికీ అంటే జస్ట్ ఇచ్చోడ మండల్ కాకుండా ఆదిలాబాద్ పట్టణంలో కూడా అందరితో రిక్వెస్ట్, మీ దగ్గర పని చేసిన వాళ్ళ డీటెయిల్స్ మీరు పోలీస్ స్టేషన్ ఇచ్చేసేయండి. మనం వెరిఫికేషన్ చేస్తాము, మీకు చెప్తాము. ఎవరిపైన పాత క్రిమినల్ కేసెస్ ఉంటే అది కూడా మీకు చెప్తాం. ఈ నెల 6న పిప్రిలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షులు నరేష్ యాదవ్ తెలిపారు. గురువారం కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని సీఎం సభ వివరాలను తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బజారత్నూర్ మండలంలోని పిప్రి గ్రామం నుండి చేపట్టిన పీపుల్ మార్చ్ పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి పిప్రి గ్రామానికి రానున్నారని డీసీసీ అధ్యక్షులు నరేష్ యాదవ్ తెలిపారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపురావు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఈ నెల 3న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించి మీడియాతో మాట్లాడనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ నెల 4న జిల్లాకు రానున్నట్టు తెలిపారు. ముందుగా ఆదిలాబాద్లో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం పిప్రి గ్రామంలో చేపట్టే సీఎం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్కు యూనివర్సిటీతో పాటు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల కావాలని సీఎంను కోరడం జరిగిందన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. కాగా రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. పత్రికా సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మన ఆదిలాబాద్ జిల్లాకు బజారత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏప్రిల్ 6వ తారీఖున మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు, మరి అదేవిధంగా ప్రియతమ డిప్యూటీ సీఎం భట్టి అన్న గారు, మరి అదేవిధంగా మరి వివిధ మంత్రులు 6వ తారీఖు నాడు 99 రోజుల ప్రణాళిక భాగంలో పరిపాలన భాగంగానే మరి ఆ రోజు పిప్రి గ్రామం నుండి పీపుల్స్ పాదయాత్ర ఏదైతే భట్టి విక్రమార్క అన్నగారు ఏదైతే చేయడం జరిగిందో దాంట్లో భాగంగానే గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇంకా ఏదైనా హామీలు అవి మిగిలినటువంటి హామీని కూడా నెరవేర్చే దిశగా మన ఆదిలాబాద్కు రాబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన యావత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి వేడుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ఆ ప్రోగ్రాం భాగంగానే రేపు ఆ పరిశీలనకు అక్కడ ఆ స్థలాన్ని చూడడానికి పరిశీలించడానికి రేపు మంత్రివర్యులు మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు రేపు 3:30కు
బజారాతుర్ పిప్రి గ్రామంలోనే పత్రికా సమావేశం కూడా ఉంటుంది. మరి ఆ పత్రికా సమావేశంలో 6వ తారీఖు నాడు ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు వస్తూ ఉన్నారో మరియు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేస్తారు. వివిధ ఏదైతే పనులు చేశారో మరి వారి ఆ పనులను కూడా సవినంగా వివరించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి ఎల్లుండి కూడా 4వ తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే కార్యవర్గ అనౌన్స్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్స్ కానీ, జనరల్ సెక్రటరీస్ కానీ, స్పోక్స్ పర్సన్స్ కానీ, సెక్రటరీలను అందరిని కూడా నియామకం చేయడం జరిగింది. మరి నియామకం జరిగిన తర్వాత మొదటిసారిగా ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి ప్రత్యేకంగా మా ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు 4వ తారీఖున రాబోతూ ఉన్నారు. 4వ తేదీన 11 గంటలకు పంచవటి హోటల్లో అక్కడే ఆ హాల్లోనే మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్. మరి ఎవరైతే కార్యవర్గ సభ్యులు ఉన్నారో సభ్యులతో పాటు పిఏసి కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పొలిటికల్ అఫైర్స్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉన్నటువంటి సభ్యులను కూడా దానికి ఆహ్వానం పలుకుతూ ముఖ్య అతిథులుగా వారు కూడా ఉంటారు. హనుమాన్ జన్మోత్సవ వేడుకలను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం స్థానిక విజయ హనుమాన్ ఆలయం నుండి శోభాయాత్రను నిర్వహించారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంలో ఉంచి శోభాయాత్ర చేపట్టగా మాజీ మంత్రి జోగురామన్న ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. హనుమాన్ జన్మోత్సవ వేడుకలను జిల్లాలో అత్యంత వైభవంగా జరిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్థానిక విజయ హనుమాన్ ఆలయం నుండి చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం యాత్రను ప్రారంభించారు. మాజీ మంత్రి జోగురామన్న, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, స్థానిక కౌన్సిలర్లు లాలామున్నా జైస్వాల్, రేవతి హనుమాన్లు తదితరులు పల్లకి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వారికి నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. పల్లకికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పల్లకి సేవను ప్రారంభించారు. అదేవిధంగా హనుమాన్ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంలో ఉంచి శోభాయాత్రను చేపట్టారు. దారి పొడవునా భక్తులు పల్లకికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళ హారతులను చేతపట్టుకుని ముందుకు నడవగా డప్పు చప్పుళ్లకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కాషాయ ధ్వజాలను చేతపట్టుకుని ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి నామస్మరణతో పట్టణ ప్రధాన వీధులు గుండా శోభాయాత్ర సాగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డ 19 మందికి జైలు శిక్ష విధిస్తూ జేఎఫ్సీఎం న్యాయమూర్తి బుక్యా హుస్సేన్ తీర్పు వెలువరించారు. ఇందులో 13 మందికి 3 రోజులు, 6గురికి 2 రోజుల జైలు శిక్ష విధించగా వారిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డ 19 మందికి స్థానిక ప్రిన్సిపల్ జేఎఫ్సీఎం న్యాయాధికారి బుక్యా హుస్సేన్ జైలు శిక్ష విధించారు. ఇందులో 13 మందికి 3 రోజుల పాటు, 6గురికి 2 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసుల్లో 17 మంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవారు కాగా మరో 2 వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవారు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కుటుంబంలో ప్రధాన ఆదాయ వనరులైన వ్యక్తి ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్కు పాల్పడిన వారిపై భవిష్యత్తులో మరింత కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేసవిలో గోవులు దాహార్తి తీర్చుకోవడానికి గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలో పలుచోట్ల నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో గోవులు దప్పికను తీర్చుకునేలా వీటిని ఏర్పాటు చేయడంతో స్థానికులు సమితి సభ్యులను అభినందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఊరువాడ వైభవంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు, ఆధ్యాత్మిక శోభను పంచిన ఉత్సవాలు, ఆంజనేయ స్వామి నామస్మరణతో మారుమోగిన ఆలయాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభల నిర్వహణ, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన స్థానికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.